మకర రాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ మకర రాశి వారికి ఏలినట్స్ అనే ప్రభావంలో ఉంది కాబట్టి జనం అంతా కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ అధికమైనటువంటి ప్రభావం లేకపోయినప్పటికీ కూడా మరి పట్టు విడిచేటటువంటి సమయం కాబట్టి కాస్త ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా దాని ప్రభావం ఉంది. దానివల్ల మానసికమైనటువంటి అశాంతి, ఇంట్లో గొడవలు, టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి అన్నమాట. అయితే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు 24 ఏప్రిల్ నుంచి శుక్రుడితోనూ, ఆ తర్వాత 2 ఏప్రిల్ నుంచి బుధుడు వక్రించినటువంటి బుద్ధుడితో కలవడం వల్ల నూతనంగా ఇల్లు కొనుక్కోవడము, స్థలాలు కొనుక్కోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అఖండమైన రేజుకి తీసుకువెళ్ళి ఆ తర్వాత మనకి వక్రించినటువంటి బుధుడు ప్రభావం వలన గుర్తింపు లేకుండా అయిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ తృతీయంలో ఉన్నటువంటి రాహు మరి 23 ఏప్రిల్ నుంచి కుజుడితోనూ, 9 ఏప్రిల్ నుంచి వక్రించినటువంటి బుధుడితోనూ కలవడం వలన మనకి రాజకీయ నాయకులకు చాలా బాగుంది అని మనం చెప్పాలి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంది అని చెప్పాలి. అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలోకి అద్దెలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలా. మరి అర్ధాష్టమ గురుడు అంత శుభమైనటువంటి మార్కులు నింపుడు. అయితే ఏప్రిల్ 22 తర్వాత ఈ యొక్క గురుడు పంచమ స్థితిగతుడు అవడం వలన చక్కగా మీకు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. విద్యార్థులు కూడా తక్కువ కృషితోనే ఏప్రిల్ 22 తర్వాత ఎక్కువ మార్కులు రావడం, అలాగని చెప్పి ఎక్కువ కృషి చేయకుండా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా కృషి చేయాలి. ప్రొఫెసర్గా ఇప్పుడు కూడా నేను అట్లా చెప్పడం మరి అంటే ఆ గురువు మనకు అంత స్ట్రెంథన్ అవుతాడు అనమాట ఏప్రిల్ 22 తర్వాత. దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు సే. సో ఈ యొక్క విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి భావనతో చాలామంది ఉంటారు. సో ఆ భావనతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు సీట్లు రావడం జరుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్తారు. అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది జరుగుతుంది. ఇక కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోర్టు గొడవల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక దారి అనేటటువంటిది దొరుకుతుంది. ఈ నెలలో మీరు వేసుకున్నటువంటి డైవర్స్ పిటిషన్లు అవనివ్వండి, సివిల్ కేసెస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ట్రయల్కి వచ్చేటటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ట్రయల్కి వచ్చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్పోజ్ అయిపోవడానికి అంటే ఆర్డర్కి రిజర్వ్ చేయబడి ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఈ మకర రాశి వాళ్ళకి టోటల్ కోర్టు సమస్యల నుంచి రిలీఫ్ అనేటటువంటిది కనబడుతుంది. మరి గతంలో మీరు కొన్నటువంటి ఇళ్ళకన్నీ కూడా ఈఎంఐలు కట్టడానికి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు మీ డబ్బులు మీ మామగారులకి, ఇతర రిలేటివ్స్కి మీరు తక్కువ వడ్డీకి ఇచ్చి ఎక్కువ వడ్డీని ఆశిస్తూ మీరు ఇచ్చారు. అసలు వడ్డీకే ముప్పు వచ్చి వాళ్ళు అసలు కట్టడం మానేస్తున్నారు. కాబట్టి ఈఎంఐలు ఎలా కట్టాలరా బాబా అనేటటువంటి ధోరణితో ప్రతి మకర రాశి వాళ్ళు ఉండడం కోసం జరుగుతుంది. ఇక ఎలక్షన్లో నేను పాల్గొనాలా, నేను కూడా ప్రభుత్వంలో ఒక భాగం కావాలి అనేటటువంటి ఆలోచన విధానం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వస్తుంది. అలాగే ఖరీదైనటువంటి వస్తువుల్ని ఈ మకర రాశి వాళ్ళు కొంటారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అప్పు చేసి వీళ్ళు తీసుకొచ్చి కొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత రైతులు వ్యవసాయం మంచిగా చేసి మంచి పంటలను మీరు తీసుకువస్తారు. అధికమైనటువంటి రేట్లు, ప్రాఫిట్స్ అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. చేపల వేల చెరువులు కూడా మీకు మంచి బిజినెస్ వస్తుంది. కాబట్టి ఈ కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లో, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి
శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ద్వారా మీకు ఈ శని దోషం అనేటువంటిది పోతుంది. కాకులకి అన్నం పెట్టండి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఆరాధన చేయడం ద్వారా ఈ యొక్క శని దోషం సంపూర్ణంగా పోతుంది. శుభమస్తు.